సమ్మర్ ఇంకా స్టార్ట్ కాకముందే వాడి వేడి మొదలైపోయింది అంటారు. అంటే రాజకీయ వేడి, ఎలక్షన్ వేడి సమ్మర్ కన్నా ఈసారి ఇంకా హీట్. దేశంలో రాజకీయ వేడి మొదలే స్టార్ట్ అయినట్టు. అట్లా ఓపిక పట్టడానికి కూడా ఒక అదుపు ఉంటుంది. అట్లని ఇవాళ ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీ కావచ్చు. ఇలా బొందు రామ్మోహన్కి అవకాశం ఒక్కడికి రాకపోతేనే ఇలా మనం పార్టీ మారాల్సిన అవసరం కాదు. అంటే మీకు పార్టీని వదిలిపెట్టి వెళ్తున్నప్పుడు కానీ ఆ మనుషులతో రిలేషన్ నాకు ఇంత పోతుంది అని బాధ అనిపించిన సందర్భం లేదంటారా? ఇవాళ మీరు అన్నట్టుగా 23 ఏళ్ళు ఒక కుటుంబంలో ఉండి మారినప్పుడు బాధాకరంగా ఉన్నా తప్పలేదు. ఇలా రాజకీయంలో ఉన్నాం కాబట్టి రాజకీయ ఆస్పిరెన్స్ కూడా ఉంటాయి కాబట్టి రాజకీయంలో కూడా లైవ్లో ఉండాలి. అంటే ఇప్పుడు రామలక్ష్మణ్లో ఉన్నటువంటి బొందు అలానే మన కేటీఆర్ అసలు ఎక్కడా కేటీఆర్తో మీకు చెడిందంటారు? తప్పదు. అంటే ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఎంత దగ్గరగా ఉన్నా విడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎక్కడ కూడా ఇతను ఒక పదవి ఇస్తే మనం ఎక్కడ ఇంట్లో పడుకోలేదు చెద్దరేసుకొని ప్రతి నిత్యం ప్రజల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో దాన్ని సాధించడంలో దాన్ని స్పీడప్ పెంచడంలో అనుకున్న సమయంలో అభివృద్ధి ఫలాలు అందడంలో కృషి చేసిన ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ జర్నీ మీరు చేసినప్పుడు మీ పార్టీ సీనియర్ నాయకులు అంటే మిమ్మల్ని ఆపే ప్రయత్నం చేయలేదా? మేమే ఎంతోమందికి ఆపి పార్టీలో ఉంచే ప్రయత్నించాం, ఉద్యమంలో కానీ ఇప్పుడు కానీ. ఇవాళ ఒక సరైన సమాధానం చెప్పి ఉంచే వాళ్ళకి ఆ సమాధానాలు కానీ ఆ కల్చర్ కానీ టీఆర్ఎస్ పార్టీలో కరువు అయిపోయింది. పార్టీ పరంగానే కాదు 14 సంవత్సరాలు మీరు ఉద్యమాల్లో కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు కలిసి ఉన్నారు కదా. అంటే బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని మోసం చేసింది, వాడుకొని మిమ్మల్ని మోసం చేసిందని మీరు అనుకుంటున్నారా? ఇది గుర్తించినప్పుడు ఇది చేయనప్పుడు కష్టపడి కూడా వృధా అయిపోయింది. కాబట్టి దాన్ని ఇక మోసం కింద చూడాలన్నా లేకపోతే వాళ్ళకి ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చిందా అది చెప్పలేని పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు రాజకీయ నాయకత్వం ఆ పార్టీని నడపడంలో కార్యకర్తలను కాపాడుకోవడంలో ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు. నా వరకు నేను నా సమయం వృధా అయింది, నేనైతే మోసానికి గురైంది. నేను కష్టపడితే ప్రతిసారి ఇంకెవరినో తీసుకొచ్చి ఆ గది అందరం ఎక్కించే ప్రయత్నం చేసి యావత్ తెలంగాణ రాష్ట్రానికి పరిచయం అవసరం లేని సుపరిచితులు తెలంగాణ ఉద్యమకారులు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు సార్? బాగుందమ్మా, ఇలా నడుస్తుంది. అంటే ఎల్లప్పుడు రాజకీయాలతో ఉండి ఈ మధ్య కాలంలో కొంచెం మళ్ళీ ఫుల్ టైం రాజకీయాలకు కేటాయించి పార్లమెంట్ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వాటిలలో కొంత బిజీ నడుస్తుంది. అంటే సహజంగా పొలిటీషియన్స్కి ఏంటంటే ఎన్నికల సమయంలో ఇంకొద్దిగా ఎక్స్ట్రా వర్క్ లోడ్ కానీ జనాలను ఎక్కువ కలవాల్సి సందర్భం ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి కొంత వాతావరణం అంతా కూడా కొద్దిగా హాట్గా వేడివేడి. సమ్మర్ ఇంకా స్టార్ట్ కాకముందే వాడి వేడి మొదలైపోయినాయి అంటారు. అంటే రాజకీయ వేడి, ఎలక్షన్ వేడి సమ్మర్ కన్నా ఈసారి ఇంకా హీట్. దేశంలో రాజకీయ వేడి మొదలే స్టార్ట్ అయిందని చెప్పచ్చు. కేసీఆర్ అండ్ కేటీఆర్ కు లెఫ్ట్ అండ్ రైట్ ఉన్నటువంటి బొంతు ఇలాంటి నిర్ణయం అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఈ మధ్య కాలంలో మీరే చూస్తే బీఆర్ఎస్ పార్టీని వీడే వాళ్ళ సంఖ్య క్రమక్రమంగా రోజు రోజుకు అది పెరుక్కుంటూ పోతుంది. అంటే గతంలో కూడా ఉద్యమ సమయం నుంచి కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ నుంచి డివైట్ అయ్యి వేరుగా పోయిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇంత పెద్ద మొత్తంలో ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీకి చాలామంది వచ్చారు, చాలామంది పోయారు. కానీ పార్టీని నమ్ముకొని పదవులు ఉన్నా లేకున్నా పవర్ ఉన్నా లేకున్నా కేసీఆర్ గారిని నమ్ముకొనే తెలంగాణ రావడానికి, తెలంగాణ వచ్చినాక తెలంగాణ బంగారు తెలంగాణ కావడానికి మరి దాన్ని పనిచేసుకుంటున్న క్రమంలో కొంత
అంటే కార్యకర్తల లీడర్ని పట్టించుకోవాల్సిన స్థాయిలో పట్టించుకుంటే ఇవాళ టీఆర్ఎస్ దయనీయమైన పరిస్థితులు ఇవాళ ఉండేది కాదు. ఇవాళ టికెట్ కావాలని పదవులు నాకు ఇస్తే నేను పార్టీకి బాగా పనిచేస్తా అని, నాకు ఇస్తే నేను కంపల్సరీ గెలుస్తా అని, అవి పార్టీ పదవులు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులుగా ఎలక్షన్లో నిలబడేది కానీ అంతా కొట్లాట నుంచి ఇవాళ పదవిత్తాన్న నిలబడలేను, నాతోటి కాదు, ఇవాళ ఒక ఎంపీ సీటు కొరకు ఏ రకమైన త్యాగానికైనా సిద్ధం, ఎంత కష్టానికైనా సిద్ధం అనే పరిస్థితిలో ఉండే ఇది ఇవాళ వద్దులే నేను ఎలక్షన్లో నిలబడను, నాతోటి కాదు అనే కాడికి పరిస్థితికి ఇవాళ వచ్చిందంటే కార్యకర్తలతోటి లీడర్లతోటి ఒక మంచి సంబంధాలు మెయింటైన్ చేయకపోవడం. రోజు దగ్గరగా ఉన్నట్టే ఉండేది కానీ అది దరిచేరే పరిస్థితి లేకుండా ఒక మానవ సంబంధాలు మెయింటైన్ చేయాల్సిన స్థాయిలో మెయింటైన్ చేయకపోవడం ఒక దయనీయమైన పరిస్థితికి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. మరి ఆ పరిస్థితులలో ఎన్నోసార్లు విన్నపాలు, ఎన్నో రకాల అవమానాలు, పార్టీ అవకాశాలు వస్తాయి రావు, కానీ రాకపోయినప్పుడు కూడా సరైన ఆన్సర్ కానీ ఆదరణ కానీ లేనప్పుడే బాధ అనిపించి మరి అలా పార్టీని వీడడం అంటే మరి వాళ్ళ ఆ పార్టీని నిర్మాణంలో ఉండి వీడడం అన్నప్పుడు ఎవరికైనా బాధ అయింది. కానీ మరి రోజు రోజుకు అది ఒక మానసిక సంఘర్షణ, మనుషులాగా పట్టించుకునే పరిస్థితి లేనప్పుడు ఇక తప్పదు అనే పరిస్థితులనే మారాల్సి వచ్చింది. అంటే గత 23 సంవత్సరాల నుంచి అంటే ఒక ఫ్యామిలీ లాగా మీరు కలిసి ఉండడం జరిగింది. ఇంటికి మీకు కేసీఆర్ ఫ్యామిలీతో అంటే పెద్ద కొడుకులాగా అలా ఉన్నటువంటి రిలేషన్ ఇన్ని సంవత్సరాల నుంచి లేనటువంటి మార్పు ఇప్పుడు సడన్గా ఎందుకు వచ్చిందంటారు? అంటే ఎవరికైనా కొంత ఓపిక పడితే బాగుండేదని ఒక పదం ఉంటుంది. కొంత పేషెన్స్ అవసరం, రాజకీయాల్లో పేషెన్స్ అవసరం. పేషెన్స్ లేకపోతే రాజకీయాల్లో రాణించడం కష్టం. ఎప్పుడూ ఏ అవకాశం ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు, ఏ బాధ్యత ఎక్కడి నుంచి ఇస్తారో అర్థం కాదు, గుర్తింపు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ఒక పేషెన్సీ ఉంటే వస్తాయి అనేది కొంత ఉంటుంది. అప్పుడప్పుడు వచ్చుతునకగా రాజకీయ పార్టీలు కూడా కొంత చేస్తూ ఉంటాయి. సీనియర్లకు మరీ అవకాశం రాకుండా మూలకు కూర్చున్న కూడా పార్టీ గుర్తించి చేస్తుంది అనే దాంట్లో అట్లా ఓపిక పట్టడానికి కూడా ఒక అదుపు ఉంటుంది. అట్లని ఇవాళ ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా వచ్చింది. ఇవాళ రాష్ట్రం వచ్చింది, రాష్ట్రంలో పార్టీకి అధికారం వచ్చింది. మరి కొంత ఉద్యమ నేపథ్యం నుంచి పార్టీకి సేవ నుంచి మరి ఇలా ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వంలో భాగస్వామ్యం గురించి అసలే కోరిక లేని వాడు సన్నాసి ఉంటాడు. రాజకీయమైన ఆస్పిరెన్సే లేదు అంటే అది పిచ్చి కిందికి వస్తుంది లెక్క. కాబట్టి దాంట్లో మరి ఒక ఓపిక అనేది మీరే అన్నట్టు 23 సంవత్సరాలు ఓపిక పట్టి ఒక ప్రత్యక్ష ఎన్నికల్లో ఉండాలనే దానికి ఉద్యమం అని రోజులు రాష్ట్రం రాకముందు మంత్రులు లేరు, ఎంపీ లేరు, ఎంపీటీసీ లేరు, సర్పంచ్ లేరు. మరి ఆ తర్వాత కూడా అవకాశాలు అడగడంలో మరి ఎప్పుడు పార్టీకి ఇబ్బంది లేకుండా అడిగే ప్రయత్నం చేసాం. ఎక్కడ ఆర్షిగా మరి వాళ్ళ ఒక వేరే వ్యతిరేక ధోరణిలో కాకుండా పార్టీ క్రమశిక్షణకు లోబడే అడిగే ప్రయత్నం చేసినాం. ఇయ్యకపోయినా పని చేసినాం. మొన్న కూడా అడిగితే సరైన సమాధానం చెప్తే ఇలా పార్టీకి నిజంగా నమ్ముకొనిద్దాం. కానీ మరి ఎక్కడ ఆ కోణం, ఆ దయ, మరి ఆ పార్టీ నాయకులు కాపాడుకునే కోణం, వాళ్ళ బాధ అయితే ఓదార్చే కోణం మరి ఎక్కడ కూడా కనపడలేదు. ఎందుకంటే మేమే చాలామందిని అంటే మాకున్న అవకాశాలకి మిమ్మల్ని కూడా కాపాడుతామని కొంతమందికి, వందల మందికి, వేల మందికి చెప్పిన సందర్భం ఉండదు. ఎప్పటికీ వాళ్ళు మా వెనుక లైన్ పెరిగిపోతూ వాళ్ళకేం చేయలేక ఇప్పుడు నా ఒక్కనికే కాదు, పార్టీలో పదవి అన్నప్పుడు నా ఒక్కనికే దక్కపోతే కాదు, నా పక్కన తిరుగుకున్న వాళ్ళకు కూడా మరి ఎక్కువ కష్టపడే వాళ్ళు దక్కపోతే దానికి కూడా బాధే అనిపిస్తుంది. వాళ్ళతో కూడా సూటిపోటి మాటలే అనిపించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలా బొంతు రామ్మోహన్కి అవకాశం ఒక్కరికి రాకపోతేనే ఇలా మనం పార్టీ మారాల్సిన అవసరం కాదు. బొంతు రామ్మోహన్ పార్టీల కోపం వచ్చో బాధ అనిపించో వివిధ స్థాయిల్లో కూడా పార్టీని వదిలిపెట్టిపోయో పార్టీలో అలిగి బాధపడ్డ వాళ్ళందరూ కూడా ఓదార్చిన సందర్భం ఉంటుంది. వాళ్ళలో కూడా చాలామందికి మనం ఏమి చేయాలన్నా కూడా చేయలేని పరిస్థితి, చేస్తానికి టైం వేయలేక అధిష్టానం కానీ మరి వాళ్ళ పెద్దలు కానీ ఇవ్వలేని పరిస్థితులలో వాళ్ళకు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి వచ్చింది రోజు రోజు. కాబట్టి ఆ పరిస్థితులలో మారడం అనేది
కంపల్సరీ అయిపోయింది. వాళ్ళు కూడా మారుతున్నప్పుడు మందలిచ్చి అట్లా కాదు ఇట్లా అని చెప్పి ఓదార్చే గుణం కూడా మరి అలా కనీసం లేకుండా అయిపోయింది. అంటే రాజకీయ పార్టీలు అనగానే పార్టీలు మారుతూ ఉంటారు, ఇదంతా కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులే ఇతరితర పార్టీలో ఉన్నట్టు ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. కానీ మీరు కంటిన్యూటీగా ఒకే చోట నిబద్ధతగా ఉండి ఒక కుటుంబ సభ్యులుగా మీరు ఉన్నారు కదా, అంటే మీకు పార్టీని వదిలిపెట్టి వెళ్తున్నప్పుడు కానీ ఆ మనుషులతో రిలేషన్ నాకు ఇంకా పోతుంది అని బాధ అనిపించిన సందర్భం లేదంటారా? డెఫినెట్గా అనిపిస్తుంది. నేను ఏమంటానంటే పౌతు రాజకీయ పార్టీలోకి వెళ్ళి పుట్టి రాజకీయ పార్టీలోకి వెళ్ళి బాగా ఇలా తెలంగాణ రాష్ట్రం అనేది ఒక పవిత్ర ఉద్యమంలో పదవులు వస్తాయో రాదో తెలియదు, రాష్ట్రం వస్తుందో రాదో తెలియదు, రాష్ట్ర సాధనలో మన ప్రాణాలు ఉంటాయో లేదో తెలియదు, బయట ఉంటామా జైలు ఉంటామా కూడా తెలియదు. అట్లా అన్సర్టనిటీలో ధైర్యంగా ముంగడికి నడిచి ఇవాళ ఉద్యమంలో ఉన్నాం. వివిధ స్థాయిల్లో ఒక పార్టీ ఆ ఉద్యమ సమయంలో ఎన్నో ఎలక్షన్స్, ఎన్నో ఉద్యమాలు, ఎన్నో కేసులు, ఇలా ఎన్నోసార్లు జైలుకు పోయి ఇవాళ ఎలక్షన్కి సంబంధించి కానీ పార్టీకి సంబంధించిన సమావేశాలు కానీ మీటింగ్స్ కానీ ఎన్నిట్లనో మనం పనిచేసినాం. ఇలా మామూలు రాజకీయ పార్టీలు వస్తే మీరు అన్నట్టుగా పార్టీలు మారడం అవకాశాలు ఇవన్నీ ఉంటాయి. ఇవాళ ఒక టైప్ ఆఫ్ రాజకీయాల్లో ఉద్యమంలో ఉన్నాం కాబట్టి 10 సంవత్సరాల్లో కూడా అవకాశం ఒకసారి వచ్చినా సరైన మనం కోరుకున్న అవకాశం రాకున్నా ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి వస్తుంది. నాకు ఒక అవకాశం వస్తే నేను నమ్ముకున్న వాళ్ళు నా ఎమ్మటి ఉన్న వాళ్ళకు కూడా కొంత సాయం చేయొచ్చు అనే దాంట్లో ఎక్కడ ఎంత ప్రయత్నం చేసినా కూడా అది ఒక స్థాయిలో ఎక్కడికి రీచ్ అయ్యే పరిస్థితి లేదు. ఈ ఎంతసేపటికి మరి అది వేరే వాళ్ళ వైపు చూడడం, వేరే కాడ చూడడంతో పదవి ఒక నాయకుడికి రావడం, అక్కడ నాయకుని చుట్టూన్న వ్యక్తులందరూ కూడా కాపాడగలిగే పరిస్థితి ఉంటుంది. పదవి అనేది ఒక్కరి గురించే కాదు, ఆ చుట్టుపక్కల అనుచరులతో పాటు కుటుంబ సభ్యులతో పాటు శ్రేయభిలాషులతో పాటు ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. అది ఇలా ఒక్కరికి ఒక ఎమ్మెల్యే అయినా ఒక ఎంపీటీసీ అయినా అక్కడ ఒక 10 మందో నలుగురు, దాన్ని బట్టి ఇలా వాళ్ళందరినీ కూడా మనం ఆదుకోవాల్సి ఉంటుంది. ఇక అన్నీ కూడా పరిస్థితులు కనపడలేని పరిస్థితులలోనే మరి వాళ్ళ నమ్ముకున్న వాళ్ళకి కానీ మనకు కానీ రాజకీయం కూడా లైఫ్ మొత్తమే ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఉంటున్నాం ఏం కాదు. ఇలా రాజకీయంలో ఉన్నాం కాబట్టి రాజకీయ ఆస్పిరెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి రాజకీయంలో కూడా లైవ్లో ఉండాలి. రాజకీయాలే ఇవాళ మనం ఒక దాని మీద ఒక వేరే బిజినెస్ ఉంటేనో బిజినెస్లో రాజకీయాల్లో ఉంటారు. ఇలా రాజకీయం ఇవాళ ఫుల్ టైం రాజకీయ నాయకులుగా ఉన్నాం, ఫుల్ టైం విద్యార్థుల సంఘ రాజకీయాల నుంచి వచ్చినాం కాబట్టి తప్పని పరిస్థితులలో మారాల్సి వచ్చింది. కానీ ఇతర రాజకీయ పార్టీ రెగ్యులర్ రాజకీయ పార్టీల మారడానికి ఇవాళ మీరు అన్నట్టుగా 23 ఏళ్ళు ఒక కుటుంబంలో ఉండి మారినప్పుడు బాధాకరంగా ఉన్నా తప్పలేదు. అంటే ఇప్పుడు రామలక్ష్మణ్లో ఉన్నటువంటి బొందు అలానే మన కేటీఆర్ అసలు ఎక్కడా కేటీఆర్తో మీకు చెడిందంటారు? అంటే నమ్ముకున్న వ్యక్తికి అనుచరునికి కొట్లాడి ఎక్కడ దాకా ఏ స్థాయి వరకైనా అడిగి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి అది చేయలేను చేయలేకపోతున్నాను ఆయన చేతులెత్తేసినప్పుడు మరి వాడ రాముడైనా లక్ష్మణుడైనా పోయిన అడవిలో కూడా విడిపోయి అరుచుకుంటూ అడవిలో తిరగాల్సిన పరిస్థితి ఏర్పడదు. ఇవాళ తప్పదు. అంటే ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఎంత దగ్గరగా ఉన్నా విడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలా కేటీఆర్ గారు కూడా నేను డెఫినెట్గా నీ అవకాశాల కొరకు నన్ను నమ్ముకున్నావు, నేను కేసీఆర్ గారిని డెఫినెట్గా కన్విన్స్ చేసి మనం ఇంకా పార్టీ స్ట్రెంత్ కావాలి, మనం ఇట్లా స్ట్రెంత్ అవ్వకుంటూ ముందుకు పోవాలన్నప్పుడు నీకు కూడా అవకాశాలు ఇస్తాను, ఇంకా ముందుకు పోద్ది, నువ్వు గట్టిగా పనిచేయంటే గట్టిగా పనిచేసాం. కార్యకర్తల్ని పార్టీని స్ట్రెంతన్ చేయడంలో అన్నీ కూడా చేశాం. ఇవాళ జిహెచ్ఎంసీ మేయర్గా హైదరాబాద్ నగరంలో నలుమూలలు ఎక్కడైనా ఏ గల్లీ అయినా తిరిగి దానికి నాకు ఇచ్చిన బాధ్యతను ఇలా దాన్ని ఒక పదవిని బాధ్యతలాగా ఫీల్ అయ్యి ఎక్కడ కూడా దానికి చిన్న మచ్చ లేకుండా హైదరాబాద్ నగర అభివృద్ధిలో మరి అలా నా వంతు కృషి నేను చేసినాను. ఎక్కడ కూడా ఇతను ఒక పదవి ఇస్తే మనం ఎక్కడ ఇంట్లో పడుకోలేదు చెద్దరేసుకొని ప్రతి నిత్యం ప్రజల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో దాన్ని సాధించడంలో దాన్ని స్పీడప్ పెంచడంలో అనుకున్న సమయంలో అభివృద్ధి ఫలాలు అందడంలో కృషి చేసిన. కానీ నేను ఎక్కడ డివైడ్ కాలే, పార్టీకి పనిచేయడంలో కానీ ప్రభుత్వంలో మేయర్గా పనిచేయడం ఎక్కడ కూడా కాలే. కానీ అయినప్పటికీ మళ్ళీ అంత ప్రూవ్ చేసుకున్నా కూడా ఆయన
మరి నేనేం చేయలేకపోతున్నాను చేతులు ఎత్తేసినప్పుడు ఓకే, మరి ఆయన ఏం చేయలేకుండా పోయినప్పుడు మనం ఆయన కూడా నిందించో కొట్లాడో ఇది చేయలేం కాబట్టి ఓకే, మా రాజకీయంగా ఎక్కడో కాడ కొనసాగాలి, లైవ్లో ఉండాలి, నన్ను నమ్ముకున్న వాళ్ళని కూడా నేను క్యారీ చేసుకుంటా ముంగడు పోవాలి. కాబట్టి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు మరి అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలందరూ కూడా ఏదో ఒక సందర్భంలో కలిసే పనిచేసినాం కాబట్టి మరి ఇలా రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలో మరి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి కుటుంబంలో ఎలాంటి కలహాలు వస్తూ ఉంటాయి, పెద్ద మనుషులుగా ఉండి వాళ్ళు తీర్పు చెప్పి మళ్ళీ వాళ్ళని కలిపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ జర్నీ మీరు చేసినప్పుడు మీ పార్టీ సీనియర్ నాయకులు అంటే మిమ్మల్ని ఆపే ప్రయత్నం చేయలేదా? అంటే మేమే ఎంతోమందికి ఆపి పార్టీలో ఉంచే ప్రయత్నం చేసాం, ఉద్యమాలు కానీ ఇప్పుడు కానీ. ఇవాళ ఒక సరైన సమాధానం చెప్పి ఉంచే వాళ్ళకి ఆ సమాధానాలు కానీ ఆ కల్చర్ కానీ టీఆర్ఎస్ పార్టీలో కరువు అయిపోయింది. ఆ ప్రయత్నం ఎక్కడ ఏ రూపంలో కూడా ఆపి అట్లా కాదు ఇట్లా అని చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. దురదృష్టకరం. ఓకే, కేసీఆర్ కేటీఆర్ వీళ్ళిద్దరిలో మీకు నచ్చినటువంటి విషయం ఏంటంటే ఏం చెప్తారు? అంటే రాజకీయంగా అడ్మినిస్ట్రేషన్లో మరి కొంత బాగా అవగాహన ఉన్నప్పటికీ అదొకటి గుడ్ థింక్ అయినప్పటికీ పార్టీ నడపడంలో ఇవాళ నార్త్ ఇండియాలో బీఎస్పీ పార్టీని ఎగ్జాంపుల్గా తీసుకొని పార్టీ వ్యవస్థను మొత్తం కూడా నిర్వీర్యం చేసి ఓన్లీ ఎమ్మెల్యే సెంట్రిక్గా పార్టీని నడిపి ఇవాళ టీఆర్ఎస్గా ఉన్న పార్టీని బీఆర్ఎస్గా ఇచ్చేసి ఈ రెండింటికి కూడా ఎక్కడ ఇది లేకుండా ఇవాళ ఉద్యమ స్ఫూర్తి కూడా మొత్తం పోయి ఇవాళ ఉద్యమకారులను మొత్తం కూడా వదిలిపెట్టి పార్టీకి కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా కష్టపడ్డ వాళ్ళందరూ కూడా మర్చిపోయి ఇవాళ పార్టీని నడపడంలో మరి వాళ్ళ ఉద్యమ సమయంలో సక్సెస్ఫుల్గా ఏం చెప్తే ప్రభుత్వం వచ్చినాక పార్టీని పట్టించుకున్న సందర్భం లేదు. ఇలా అడ్మినిస్ట్రేషన్ విషయాల మీద, సామాజిక విషయాల మీద, సహజ వనరుల మీద కేసీఆర్ గారికి మరి అతి ఎక్కువగా అవగాహన ఉంది. అది మరి ఇంకా పార్టీని కూడా అదే రకంగా అదే అవగాహనతో నడిపితే ఇలా బాగుండేది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీతో అంటే పార్టీ పరంగానే కాదు 14 సంవత్సరాలు మీరు ఉద్యమాల్లో కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు కలిసి ఉన్నారు కదా. అంటే బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని మోసం చేసింది, వాడుకొని మిమ్మల్ని మోసం చేసిందని మీరు అనుకుంటున్నారా? అసలు ఒకవేళ చేస్తే ఎలాంటి మోసం మీకు చేసింది అనుకుంటున్నారు? అంటే ఎవరికైనా పార్టీకి కష్టపడి పనిచేసినప్పుడు పార్టీలో ఏది కూడా గిఫ్ట్లో సన్మానాలు ఉండవు. రాజకీయ పార్టీలో పనిచేసినప్పుడు పదవులతోటే దాన్ని అలంకరణ, పదవులతోటే ఆ పార్టీ కూడా రుణం తీసుకుంటుంది. మరి వాళ్ళ పార్టీ పని కానీ ప్రభుత్వంలో బాధ్యత కానీ మరి ఎక్కడ కూడా నేను ఇబ్బంది లేకుండా నెరవేర్చినాం. కాబట్టి అది మళ్ళీ నాలాంటి వాళ్ళని కాపాడుకోవాలి, నాలాంటి వాళ్ళను ఇవాళ ఒక పదవి ఇవ్వడం వల్ల పార్టీ బలోపేతమవుతుంది. అడ్మినిస్ట్రేషన్లో ఒక పదవి ఇవ్వడం వల్ల ఇలా సిస్టమ్ బలోపేతమవుతుంది. దాన్ని సాటిస్ఫై చేయడంలో, దాన్ని మరి పొందడంలో నాకేం లోపం ఉందో మరి ఎక్కడ కూడా చెప్పే ప్రయత్నం చేయలేదు. మరి ఇస్తే ఎక్కడైనా మిస్యూజ్ అయిందా అది కూడా ఎక్కడ కనపడలేదు. కాబట్టి ఇది గుర్తించినప్పుడు, ఇది చేయనప్పుడు కష్టపడి కూడా వృధా అయిపోయింది. కాబట్టి దాన్ని ఇక మోసం కింద చూడాలన్నా లేకపోతే వాళ్ళకేమన్నా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చిందా అది చెప్పలేని పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు రాజకీయ నాయకత్వం ఆ పార్టీని నడపడంలో, కార్యకర్తలను కాపాడుకోవడంలో ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు. నా వరకు నేను నా సమయం వృధా అయింది, నేనైతే మోసానికి గురైనా. ఎందుకంటే నేను కష్టపడితే ప్రతిసారి ఇంకెవరినో తీసుకొచ్చి ఆ గది ఆందోళన ఎక్కించే ప్రయత్నం చేసేది. మరి వాళ్ళ వల్ల ఏమైనా పార్టీకి ఉపయోగపడ్డదా అంటే పోనీ బొంతరామ్మోహన్ 4 అడుగులు ఎక్కువకి పార్టీని కాపాడితే వాళ్ళు ఏమైనా 10 అడుగులు ఉరికిరంటే వాళ్ళకి ఏది కూడా వాళ్ళు ఉన్న కాంచి కదిలే పరిస్థితి కూడా కాదు వాళ్ళు. మరి వాళ్ళని నమ్ముకొని బొంతరామ్మోహన్ పక్క పెట్టడం వల్ల వాళ్ళు పార్టీ అధిష్టానం సాధించింది ఏందో, దానివల్ల వాళ్ళకి ఇవ్వడం వల్ల పార్టీ పటిష్టంగా ఏందో అనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఇలా బొంతు రామ్మోహన్ ఎవరు అంటే ప్రత్యక్షంగా మిమ్మల్ని దగ్గరుండి ఎన్నో సంవత్సరాల నుంచి మీతో పాటు కలిసి మిమ్మల్ని చూసిన వాళ్ళే ఈ రోజుని అంటే మీతో కలిసి ఉన్నారు, మీరు ఏంటి అన్నది వాళ్ళకి తెలుసు. అలాంటి వ్యక్తులే ఈ రోజుని మీ మీద కామెంట్ చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? ఒకటే ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ పుట్టిన కాడ నుంచి తెలుగుదేశం కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ వివిధ పార్టీలలో నేను 23 ఏళ్ళు ఇలా బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమం నుంచి ఇలా ఇప్పటి వరకు ఉన్నాం. అదే టీడీపీ పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్లో దాదాపు 25-30 ఏళ్ళు అత్యున్నత పదవులు
రాష్ట్ర స్థాయి పదవులు, రాష్ట్ర ప్రెసిడెంట్లు, కేంద్ర మంత్రులు, ఇలా రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఇట్లా 30-35 ఏళ్ళు అనుభవించని పదవి మిగలలేదని చెప్పదు. అట్లాంటి లీడర్లందరూ కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళని ఎవ్వడు కామెంట్ చేసింది లేదు. బీఆర్ఎస్ పార్టీలో ఇలా ఉద్యమం నడుతున్నప్పుడు ఉద్యమకారులను కొట్టిర్రు, అనగదొక్కిర్రు, కేసులు పెట్టిర్రు. వాళ్ళందరూ కూడా చేసిందేం లేదు. ఇవాళ ఇదే బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది పోయారు. ఇదే బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది జాయిన్ అయ్యారు. ఈ మధ్య కాలంలో ఈ 2-3 months నుంచి మొన్న అసెంబ్లీ ఎలక్షన్ అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి చాలా మంది బయటకు వెళ్ళారు. వాళ్ళెవరి మీద కూడా ఇంత ఇబ్బంది లేదు. ఇవాళ ఒక 2 సార్లు అవకాశం ఇచ్చి ఒకసారి అవకాశం ఇవ్వకపోతే అమ్మని బూతులు తిట్టిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అంటే 2-3 సార్లు ఇచ్చి ఒకసారి ఇవ్వకపోతే, ఇవాళ ఒకసారి అవకాశం ఇస్తే రెండోసారి అవకాశం అయిపోయినా నేను పార్టీని తిట్టి రాలే. ఇవాళ ఒకసారి అవకాశం ఇచ్చారు, అది కూడా నేను కావాలనుకున్న పదవి కాదు. వాళ్ళు ఆ పదవికి ఇచ్చడం వల్ల పదవికే వంద తెచ్చి అలంకారం తెచ్చి పనిచేసినాం. ఇవాళ ఒకవేళ పదవి ఇస్తే దాన్ని మిస్యూజ్ చేస్తే ఇంకో పదవి ఇయ్యాడు. మిస్యూజ్ చేసినా, ఆరోపణలు వచ్చినా, రెండోసారి మూడోసారి ఇస్తే నాలుగోసారి ఇవ్వకపోతే కూడా తిట్టిపోయారు. అయినా నేను తిట్టలే, నాయకుడిని తిట్టలే, పార్టీని తిట్టలే. అయినా బయటకు వస్తే ఇలా ఇప్పుడు కూడా ఎంపీగా ఉన్న వాళ్ళు, ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు, మంత్రులు చేసి వేరే పార్టీకి వెళ్ళిపోతున్నారు. వేరే పార్టీలో వాళ్ళని ఒక కామెంట్ చేసింది లేదు, ఒక మాట అన్నది లేదు. అంటే 23 సంవత్సరాలు పనిచేసి పదవి ఇవ్వకపోయినా నోరు మూసుకొని కూర్చొని, ఇప్పుడు మొన్న ఇవ్వకపోయినా కూడా ఇలా పార్లమెంట్ ఏమైనా అవకాశం ఉందంటే అది కూడా ఇయ్యను అన్నా కూడా ఇలా మర్యాదకు చెప్పి కూర్చోబెట్టి మీరు అన్నట్టు సంజాయించి చెప్తే అట్లా కూడా మరి ఏమన్నా. కానీ పార్టీలో విలువలు, మానవత్వం, మానవ సంబంధాలు మంట కలిసిపోయినాయి. ఇలా మనసులో పడుచుకునే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కానీ నాయకులు కానీ మరి ఎవరు కూడా లేరు అనుకున్నప్పుడు ఇవాళ నాకు నచ్చిన పార్టీ, నాకు నచ్చిన నాయకుడు, ఇలా నేను నా దారి నేను చూసుకొని పోతే కూడా ఒక్క నిమిషం ఒక్క అడుగు వెనక్కేసి అసలు బొంతు రామ్మోహన్ ఎందుకు విమర్శించాలంటే, బొంతు రామ్మోహన్ టీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ చేసిందంటే, మరి బొంతు రామ్మోహన్ టీఆర్ఎస్ పార్టీకి ఏం తక్కువ చేసిండు? 23 సంవత్సరాలలో 14 సంవత్సరాలు ఇవాళ ఎప్పుడు చచ్చిపోతాము, ఏడ కేసు అయిద్దో ఎక్కడైద్దో కూడా తెలియకుండా 14 సంవత్సరాలు ఉద్యమం చేసినాం. ఇవాళ 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో నేను పదవిలో ఉన్నా, మిగతా 5 సంవత్సరాలు కూడా నేను లేను. కానీ పార్టీ పుట్టినప్పటి నుంచి పదవిలో ఉన్న వాళ్ళు కూడా ఇలా పార్టీని తిట్టిపోయే పరిస్థితి. పార్టీ పుట్టినప్పటి నుంచి ఇలా తెలంగాణ వచ్చినాక అధికారంలోకి వచ్చి పదవులు అనుభవించడానికి పోతున్నప్పుడు కూడా వాళ్ళు కూడా తిట్టేపోయారు. అక్కడ కూడా ఇబ్బంది లేదు. ఏమీ అనకుండా ఇలా నాకు అవకాశం రానప్పుడు నాకు బాధ అనిపించి నేను పోతే కూడా బొంతు రామ్మోహన్ అట్టెట్లా పోతారంటే, అంటే మనం ఇలా కట్టుబానిసం కాదు కదా, ఇది రాజకీయ పార్టీ కదా. మీరు అవకాశం ఇవ్వనప్పుడు, మీరు గుర్తించినప్పుడు, మీరు ఒక మానవత్వం చూపెట్టినప్పుడు, ఒక మంచి లేనప్పుడు, ఒక మంచి ఆలోచన లేనప్పుడు ఇక నా దారి చూసుకుంటే మీకు వచ్చిన నొప్పి ఏంటంటే, బొంతు రామ్మోహన్కి ఏం తక్కువ చేసింది పార్టీ, బొంతు రామ్మోహన్కు మేయర్ చేసిందంటే 23 సంవత్సరాలు పనిచేసిన బొంతు రామ్మోహన్కు మేయరే చేసింది. ఇవాళ 23 రోజులు పనిచేయని వాళ్ళకి మేయరే చేసింది, ఒక్కరోజు పనిచేయని వాళ్ళకి ఎమ్మెల్యేలు ఇచ్చింది, పార్టీని తిట్టిన వాళ్ళకి మంత్రులు ఇచ్చింది, పార్టీని ఇలా ఉద్యమకారులను కర్రలు పట్టుకొని గెలిచిన వాళ్ళకు ఇలా పార్టీలో పదవులు ఇచ్చింది. ఇవన్నీ కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఆలోచించకుండా బొంతు రామ్మోహన్ మాత్రం పోతే మాత్రం ఇక్కడ తప్పు జరిగిపోయి కొంపలంటకపోయింది. వేరే వాళ్ళు పార్టీలో అన్ని అనుభవించి బయటకు పోతే అక్కడ ఏం నొప్పి అనిపించలేదు. అరే వాళ్ళని అనొచ్చు కదా, నిన్న అయ్యాడు దాకా పదవులు అనిపించకపోతే వాళ్ళని ఎవరినేమనట్లే. అంతే కదండి, ఎంతో నిస్వార్థంగా మీరు తెలంగాణ కోసం 14 సంవత్సరాలు మీరు ఉద్యమాల్లో పాల్గొనటం, 6 సంవత్సరాలు మీరు జైలుకి వెళ్ళి రావడం, ఇంత నిస్వార్థంగా పనిచేసినటువంటి మిమ్మల్ని పక్కన పెట్టి పార్టీనే కావచ్చు, ఉద్యమాలనే కావచ్చు, హేళన చేసినటువంటి వాళ్ళకి మర్యాద ఇచ్చి మీకు మర్యాద ఇవ్వలేదు అనిపించినప్పుడు మీకు ఎలా అనిపించింది? అసలు డెఫినెట్గా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు అవకాశం రాకపోతే కావచ్చు, కానీ రాంది ఎందుకు రాలేదో చెప్పాలి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమంలో 6 సార్లు జైలుకు పోయినాడు వాడు ఉన్నాడు, చూడండి ఎవడు లేడు. ఇలా 6 సార్లు జైలుకు పోయినాడు ఎవరు లేరు. 150 కేసులు నాకన్నా కేసులు అయినాడు ఎక్కువ ఎవరు లేరు. మరి ఇన్నిసార్లు నేను ఎదిగిపోతే కూడా నేను పార్టీలో ఎదగడానికి, పార్టీలో ఉద్యమ సమయంలో ఎన్నిటిలో ఇలా కష్టపడి మనం పనిచేసినప్పుడు అవకాశం రాకున్నా ఉన్నా కూడా ఎక్కడ ఇది లేదు. బొంతు రామ్మోహన్ అట్టెట్లా, బొంతు రామ్మోహన్ ఇట్టెట్లా అంటే అనేవాడు నువ్వెవడు? నువ్వు నాతో పాటు 10 సార్లు జైలుకి వచ్చినవా? ఇవాళ పార్టీని ముంగడపోవడంలో ఇదైనవా? ఎక్కడో ఇన్సిడెంట్లా నిన్న కళ్ళు తెలిసినోడు. తెలంగాణ రాకముందు 14 సంవత్సరాల బొంతు రామ్మోహన్ ఏం కష్టపడ్డాడో కూడా దానికి తెలియదు. అసలు తెలంగాణలో ఏమి ఇబ్బంది తెలంగాణ రాష్ట్ర ఉద్యమం చేసినా కూడా తెలియదు. మొన్న ఈ మధ్యన కళ్ళు తెరిచినోడు ఇలా బొంతు రామ్మోహన్ గురించి మాట్లాడపడుతుంది. ఇలా బొంతు రామ్మోహన్ గురించి మాట్లాడే ముందు మిగతా వాళ్ళు పార్టీ వాళ్ళకేం చేసింది,
పార్టీని వాళ్ళు ఎందుకు తిట్టిపోయారు, ఇలా పార్టీ వాళ్ళు లాభం చేస్తే పార్టీని విడి అవతలకి ఎందుకు పోయారు, ఇవన్నీ వదిలిపెట్టి ఇలా బొంతు రామ్మోహన్ మీద కామెంట్లు చేయడం, బొంతు రామ్మోహన్ కించపరిచే చేయడం. ఇలా బొంతు రామ్మోహన్ సగౌరవంగా పార్టీ పెద్దల అవకాశం ఇస్తాను ఇవ్వకుండా, పార్టీలో సరి అయిన ఇది లేకున్నా పార్టీ గురించే కష్టపడ్డాడు, ఉద్యమం గురించే కష్టపడ్డాడు. అయినా కూడా ఎక్కడ పల్లెత్తు మాట అనకుండా బయటికి పోతే ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా బొంతు రామ్మోహన్ మీద కామెంట్లు చేయడం అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఒక్కసారి ఆలోచించాలి. ఇలా ఎన్ని పార్టీ గురించి ఎంత కష్టపడితే ఒక్కొక్కరికి 3 సార్లు ఇచ్చినాం, ఒక్కొక్క ఇంటికి 3 సార్లు ఇచ్చినాం, ఒక్కొక్క మనిషికి 3 సార్లు ఇచ్చినాం పదవులు. ఏం ఉద్యమానికి సంబంధం లేనికి పార్టీలో కష్టపడాలని పదవులు ఇచ్చినాం. బొంతు రామ్మోహన్కి 2వ సారి ఇతనే ఇబ్బంది అయిద్దా? కానీ ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు కాబట్టే వెళ్ళిపోయారు అని. ఇలా చాలామంది కేసీఆర్ గారికి మంత్రి పదవి అయిపోతేనే తెలంగాణ రాష్ట్రం పెట్టినట్టు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న నాయకులు కానీ బయట ఒక 45-50 ఏళ్ళు మరి మధ్యన చూస్తే నేషనల్ వైడ్గా రాజకీయ నాయకులను చూస్తే కూడా ఆ పార్టీని వీడేవాళ్ళు, ఇటు కాంగ్రెస్ని కానీ బీఆర్ఎస్ని కానీ బీజేపీని కానీ విడిపోయే నాయకులను కొంతమంది చూస్తే జోక్ అనిపిస్తుంది. అన్నీ అనుభవించి ఒక్కసారి రాకపోతేనే వాళ్ళు పోతున్నారు. 10 సార్లు 5 సార్లు 7 సార్లు ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు అయిన వాళ్ళు. అరే బొంతు రామ్మోహన్ పార్టీ గురించి కష్టపడ్డాడు, ప్రాణాలకు లెక్క చేయలేదు, కేసులకు లెక్క చేయలేదు. ఒక్కసారి పదవి వచ్చింది, ఇంకోసారి పదవిని నాకు ఏం తప్పు చేసినా అంటే దానికి సమాధానం చెప్పలేని పరిస్థితులల్లో ఇలా పదవి ఇవ్వకపోతే చెప్పిపోతారు. పదవే ముఖ్యం కాదు, కానీ నీకు దీని గురించి ఇస్తలేదని చెప్పే ముఖం లేనప్పుడు, వాళ్ళ కనీసం ఇది లేనప్పుడు ఆ పార్టీని వదిలిపెట్టి బయటకు వచ్చినాం. వచ్చి నేను ఇంకో పార్టీ గురించి అదే నమ్మకంతో కష్టపడతాను కదా. కనీసం ఏం లేకుండా ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది లంపెన్ గ్యాంగ్ అంతా కూడా ఇవాళ నా మీద కామెంట్లు పెట్టే ప్రయత్నం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమం నుంచి ఇప్పటి వరకు కూడా అతి ఎక్కువ కష్టపడి పార్టీ బాగుండాలి, నాయకుడు బాగుండాలి కోరుకున్నది నేను. ఈ లంపెన్ సంఘం అంతా ఆ రోజు ఎక్కడున్నారో కూడా తెలియదు. ఇవాళ బొంతు రామ్మోహన్ మీద కామెంట్లు చేస్తారు. ఏదేమన్నా కానీ ఇంకెవరు ఉంటారు కొంతమంది అక్కడెక్కడ ఉండి నేను కూడా పార్టీకి చేసిన అక్కడ చేసిన. అరే నీ చేస్తే నువ్వు చేసింది ఎంత, నేను చేసింది ఎంత? నువ్వు చేస్తే నీ స్థాయిలో నువ్వు అడుగు పదవి, అంటే నీకు కూడా ఇవ్వలేదంటే మరి నిన్ను కూడా గుర్తించినట్టే కదా. నువ్వు అడుగు పోయి, ఇవాళ నాకు అవకాశం ఇచ్చిందంటే మరి నీకు అవకాశం అయితే నువ్వు అడుగు. నాకు కూడా రాలేదంటే నువ్వు ఇంకా మరి నిన్ను గుర్తించినట్టే కదా. అది ఎవరు దానికి నా బాధ్యత కాదు కదా, పార్టీని నడిపేటోళ్ళ బాధ్యత. ఇలా అంటే కనీసం ఏమాత్రం ఆలోచించకుండా కామెంట్లు చేస్తున్నారు. వాళ్ళకు మరి ఆ కామెంట్లు అవన్నీ కూడా బంద్ చేయకపోతే మనం కూడా ఇప్పుడు ఎక్కడ దాకా ఒప్పుకోబట్టాలో అక్కడ దాకా ఒప్పుకోబడతాం. అవంతా కూడా నశించినప్పుడు మాటలు పదాలు ఇవన్నీ కూడా కొత్తగా ఏం కాదు. పచ్చి తెలంగాణలో పుట్టినాం, ప్యూర్ తెలంగాణలో పుట్టినాం, పచ్చి తెలంగాణ భాష కూడా మనకు వచ్చు. కాకపోతే ఓపిక పట్టాలి, ఒక విలువలతో రాజకీయాలు ఉన్నాం కాబట్టి ఓపిక పడతాం. సికింద్రాబాద్ నుంచి మీరు టికెట్ ఆశిస్తున్నారు అన్నది ఇది నిజమేనంటారా? డెఫినెట్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతానప్పుడే ఏమైనా అవకాశం ఉంటే ఆలోచించండి అని చెప్పాము. మేము ఏది కూడా హామీ ఇయ్యాం, మీరు జాయిన్ కాండి, ఏదైనా అవకాశం ఉంటే చూస్తామని చెప్పారు. మల్కగిరి కానీ సికింద్రాబాద్ కానీ ఏదైనా సర్వేలో కానీ పాజిటివ్ ఉన్నప్పుడు ఆలోచిస్తామని చెప్పారు. ఇలా సికింద్రాబాద్ సంబంధించి కొంత డిస్కషన్లో ఇవాళ సికింద్రాబాద్ సీటు ఇవ్వడానికి కొంత పార్టీ ఆలోచిస్తున్నట్టుగా ఉంది. వాళ్ళు డెఫినెట్గా పార్టీ ఇది చేస్తే కష్టపడి పార్టీకి మరి ఇవాళ రాహుల్ గాంధీ గారికి కానీ మరి అదేవిధంగా మల్లికార్జున ఖార్గే గారికి ఇక్కడ పార్టీ నాయకులు ఇలా సీఎం గారితో పాటు డిప్యూటీ సీఎం ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు ఉత్తమ్ గారు, ఇక్కడ శ్రీధర్ బాబు గారు, ఇట్లా కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా సర్వే చేసుకుంటున్నారు. ఇలా ఎవరికి ఇస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మోతాదులో సీట్లు రావాలి, కాంగ్రెస్ పార్టీని ఇలా విజయకేతనం ఎగరేయాలి ఏందనే దాంట్లో ఇవాళ డెఫినెట్గా మాకు అవకాశం కనిపిస్తే పార్టీని గెలిపించుకోవడంలో ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇలా రాహుల్ గాంధీ గారికి మరి వాళ్ళ సెంట్రల్లో నాయకత్వం వహిస్తానికి మా శాయశక్తుల అన్ని శక్తుల్ని కూడగట్టుకొని ఉద్యమంలో ఉన్న శ్రేణులంతా కూడా మాతోటి పనిచేసిన సహచరులందరితో కూడా కలుపుకొని రిక్వెస్ట్ చేసుకొని మరి ఇలా సికింద్రాబాద్ సీటు ఏ విధంగా అయితే విన్ అవుతాం ఏందనేది పార్టీ అవకాశం ఇచ్చి సీట్ ఇస్తే దాన్ని విజయకేతనం ముంగడిపోయి చేయడంలో ఏ ప్రయత్నం కూడా వదలకుండా ముందు తీసుకుపోతాం. అంటే రేవంత్ రెడ్డి గారు అంటే మీకు వచ్చి రాగానే కనుక టికెట్ ఇస్తే ఎప్పటి నుంచో పాతిపోయినటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకుల వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఒకటి గెలుపు అనే దాంట్లో నిజంగా సీనియర్లు ఎవరైనా ఉంటే నాకేం అవకాశం రాదు, వాళ్ళకే వస్తుంది. ఇవాళ ఓడిపోయినా పర్లేదు సీట్ ఇద్దామని ఇలా ఏ పార్టీ కూడా అనుకోదు.
ఇలా ఓడిపోయినా పర్లేదు సీట్ ఇద్దామని ఏ పార్టీ కూడా అనుకోదు. ఇక అదేదో కుట్రలు జరిగి కుతంత్రాలు జరిగి ఇవాళ నాకు సంబంధించి మాకు ఉప్పల్లో చాలాసార్లు జరిగింది, సర్వేలు వచ్చినా దాన్ని మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేశారు. ఇవాళ ఎంపీ సీటు అధికారంలో ఉంది, నేను కాకపోతే ఇంకెవరన్నా పడితే గెలుస్తుంది అనుకుంటే నాకు ఇంకేదైనా పార్టీ పదవో ఇంకేదైనా పదవి ఇచ్చి మరి అక్కడ నా సేవలు వినియోగించుకుంటారు కావచ్చు. ఇక్కడ ఇంకెవరైనా గెలిచే పరిస్థితి ఉండి ఇంకెవరైనా పార్టీలో సీనియర్స్ ఉంటే డెఫినెట్గా వాళ్ళకే అవకాశం ఇస్తుంది. చెప్పండి, మేయర్గా ఉన్నప్పుడు మీరు ఎలాంటి మంచి కార్యక్రమాలు చేశారు ప్రజలు? ఇవాళ హైదరాబాద్ నగరం ఇవాళ ప్రపంచ నగరాలకు ఎక్కడ కూడా తీసిపోకుండా ఉండడానికి ఇవాళ శానిటేషన్ కానీ రోడ్లకు సంబంధించి కానీ అనేకమైన పార్కులు, పాత పార్కులు డెవలప్మెంట్, కొత్త పార్కులని ఇవాళ ఇన్నోవేట్ చేయడం కానీ, మోడ్రన్ శ్మశాన వాటికలు, చెరువులన్నీ కూడా మురికొంపల్లా ఉంటే వాటన్నిటిని కూడా మరి వాళ్ళ ఒక మంచినీటి చెరువులాగా తయారు చేయడం, చెరువులు మరమ్మతు చేయడం, చెరువులో ఎక్స్ట్రా వచ్చే మురుగును బయటకు తీసే ప్రయత్నం చేయడం. మనకు ఈ శానిటేషన్ ఏదైతే సెంటర్స్ ఉన్నాయో తక్కువగా ఉండే 17 సెంటర్లు ఉండే, ఇవాళ దాదాపు 150 సెంటర్లు పెట్టి ఆ 17 సెంటర్లకు తోడుగా దాదాపు 180 సెంటర్లు ఇచ్చేసి తడి చెత్త పొడి చెత్తకు సంబంధించి కానీ ఇవాళ అవగాహన అవేర్నెస్ ఏదైతే ఉందో ఈ జిహెచ్ఎంసీ క్లీన్ అండ్ గ్రీన్గా ఉండడానికి దానికి మొత్తం ఇక్కడున్న అధికారులందరూ కూడా వేరే సిటీస్కి పంపించి ఇక్కడ ఉత్తమమైన వెహికల్స్ ఈ రోడ్ల మీద పోతున్నప్పుడు జిహెచ్ఎంసీలో గతంలో ఒక శానిటేషన్ చెత్త బండి పోతుంటే ముక్కు మూసుకొని పోవాల్సి ఉండే, కార్లు అయినా టేబుల్. ఇవాళ ఏసీ బండ్లు అంటే సోఫిస్టికేటెడ్ బండ్లు పెట్టి రోడ్ల మీకు చెత్తను తీసుకుపోతానికి కూడా ఒక పాల ట్యాంకర్లు, ఆయిల్ ట్యాంకర్ లాగా పోయే పరిస్థితి. అంటే ఎక్కడ కూడా జనాలకు ఇబ్బంది లేకుండా గ్రీనరీ పర్సంటేజ్ పెంచడంలో ఇలా హరితహారంలో భాగంగా హైదరాబాద్ నగరానికి అక్కడ కూడా హైదరాబాద్ నగరం డెవలప్మెంట్ చేయడంలో ఇట్లా ఒక రంగం అని కాదు. ఇలా ఫ్లైఓవర్లు ఇవన్నీ ఉండేది, అండర్ పాస్లు ఉండేవి. ఇవన్నీ కూడా కరోనా సమయంలో కూడా మూతికి మాస్క్ పెట్టుకోకుండా కూడా ఆ 2 సంవత్సరాల కరోనాలనే ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంతా కూడా డెవలప్ చేయడంలో మరి ఆ రోజు సమయాన్ని జనరల్గా ఒక రోడ్ వేయాలంటే రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు 5:30 వరకే ఛాన్స్ ఉంది. కానీ కరోనా సమయంలో దాదాపు 3 మంత్స్ లాక్డౌన్ నుండి రోడ్డు మీద ఒక పిల్ల కూడా బయటికి రాకుంటున్న పరిస్థితులలో ఫుల్ టైం 24 గంటలు ఉపయోగించుకొని హైదరాబాద్ రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా దాదాపు ఈ రోజు కనపడే ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు ఇవన్నీ కూడా 70-80% ఆ రోజు. ఎందుకంటే పిల్లర్లు వేయాలంటే కూడా ఇబ్బందికరంగా ఉండదు. ఐఎస్ సదర్లో కానీ, కుక్కడపల్లిలో కానీ, ఇలా నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ కానీ, కొత్తగూడ జంక్షన్ కానీ ఇట్లా ప్రతిదీ నాగోలు, కామినేని ఇవన్నీ ఫుల్ టైం ట్రాఫిక్ నడతానికి ఇబ్బంది ఉండే. కరోనా సమయంలో ఈ ఒక్క 10 మంది పనిచేసే కాడ 100 మందిని పెట్టి అదంతా కూడా స్పీడప్ చేసి మరి ఇలా హైదరాబాద్ నగరంలో మంచినీళ్ళు ఇవాళ వాటర్ వర్క్స్ సంబంధించి ఎన్నో సంవత్సరాలు జిహెచ్ఎంసీ అంటే జిహెచ్ఎంసీ కాదు, ఇలా వాటర్ వర్క్స్, టీఎస్ఐసి, ఆర్ఎన్బి, రోడ్లు ఇట్లా ఒక 9 ఏజెన్సీలు ఉంటాయి జిహెచ్ఎంసీ పరిధిలో. ఇవన్నిటిని కూడా కలగొల్పుగా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయడం, అధికారులకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా కూడా సమస్యలు వచ్చినా ముంగడు తీసుకుపోయడంలో ఎక్కడ జిహెచ్ఎంసీ అభివృద్ధిలో, హైదరాబాద్ అభివృద్ధిలో రాజీ పడకుండా అనుకున్న దానికి ప్రభుత్వం నుంచి వచ్చే ఇలా ఆలోచనకు దానికి 4 గంటలు ఎక్కువగా ముందు తీసుకుపోయే ప్రయత్నం చేసింది. అంటే జిహెచ్ఎంసీ పరిధిలో చిన్న చిన్న వర్షాలకే మనకి ఎక్కడికక్కడ నీళ్ళు నిలిచిపోవటం ఇలాంటివి చూస్తూ ఉన్నాం. అంటే ఇది ఆక్రమణల సంగత లేకుంటే కనుక అధికారులు నిర్లక్ష్యం అంటారు? అంటే జిహెచ్ఎంసీలో దాదాపు 500 పైన చెరువులు ఉండేది, దాదాపు 187 చెరువులకు మిగిలిపోయింది. తలపిస్తాయి కదా 500 చెరువులలో ఇవాళ బతుకమ్మ కుంట కానీ, దోతుకుంట కానీ, నల్లకుంట కానీ ఇవన్నీ కూడా చెరువులే, ఇప్పుడు కాలనీలు అయినాయి. అంటే గతంలో చెరువులలో కూడా లేఅవుట్లు చేసి ఇల్లు కట్టుకున్న సందర్భం. క్రమక్రమేణా ఎన్జిటి ఇవన్నీ కూడా నేషనల్ గైడ్లైన్స్, ఇక్కడ కోర్టులు ఇవన్నీ స్వచ్ఛంద సంస్థలతోటి చెరువుల్ని ఖచ్చితంగా కాపాడాలి, చెరువులో ఇళ్ళకి పర్మిషన్ ఇవ్వద్దు, చెరువులో డెవలప్మెంట్ చేయొద్దు అనేది ఏదైతే ఉందో, డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్ రావద్దన్న దాంట్లో ఆ తర్వాత కాలక్రమేణా దాదాపు 187 చెరువుల్ని మరి అలా జిహెచ్ఎంసీ పరిధిలో రక్షించుకోగలిగినాం. అయితే ఆ చెరువు నుంచి చెరువుకు పోవాల్సిన కెనాల్స్ అన్ని కూడా బూడిపోతే దాదాపు ఒక 3 రోజులలో 700 ప్రాపర్టీలు కూడా నాలాల మీద తొలగించడం, నాలాలన్నీ కూడా ఇరుకుగా అయిపోతే దాన్ని వెడల్పుగా చేసి అక్కడున్న ఇండ్లు కానీ, పేదవాళ్ళ గుడిసెలు కానీ ఉంటే వాళ్ళకు కూడా కంపెన్సేషన్ ఇచ్చే ప్రయత్నం చేయడం, వాళ్ళ డబుల్ బెడ్రూమ్లకు పంపించి కన్విన్స్ చేసే ప్రయత్నం చేయడం, ఇట్లా నాలలు చెరువులన్నీ కూడా కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో గతంలో కొంత ఇబ్బందికరంగా ఉండేది. మరి దాంట్లో ఇక్కడున్న పేదలకు కానీ, ఇండ్లు లేని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు కట్టియడంలో, ఆ డబుల్ బెడ్రూమ్ సైట్లు క్లియర్ చేయడంలో, ఇన్స్టిట్యూట్గా గుడిసెలు ఉన్న దగ్గర వాళ్ళందరికీ కూడా గుడిసెలు కాల్ చేపించి అక్కడనే డబుల్ బెడ్రూమ్ కట్టి ఇచ్చే ప్రయత్నం, ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీ పరిధిలో అవన్నీ చేస్తేనే సక్సెస్ఫుల్గా ముందు పోయే ప్రయత్నం చేయండి జిహెచ్ఎంసీ అభివృద్ధి అంతా కూడా. ఓకే, బొంతు రామ్మోహన్ పార్టీ మారారు, ఇల్లు మారారు, అంటే
ఇక్కడ ఫిల్మ్ నగర్లోకి మకం మార్చడానికి ఏమైనా కారణమా లేకపోతే ఏదైనా మతలబు ఉందంటారు? బొంతు రామ్మోహన్ పార్టీ మాత్రమే మారిండు. ఇల్లు మనకి వాళ్ళు ఏదైతే ఉందో గత కొన్ని రోజులకి అదే ఉంది. ఇక్కడ ఏదైతే ఉందో పార్టీకి సంబంధించి కానీ మా మిత్రులు సేవ్లాస్ వచ్చినప్పుడు మనకు కలుసుకోవడానికి మాత్రమే ఇది ఆఫీసు అనేది పెట్టడం జరిగింది. ఫిల్మ్ నగర్ ఈ ఆఫీసు ఇవంతా కూడా మేయర్గా ఉన్నప్పుడు ఆఫీస్ టైంలో, ఆఫీస్ లేని టైంలో కూడా కొంతమంది సమస్యలు ఎన్నో కలవడానికి వస్తారు కాబట్టి మనకు బయట కొంత లేకపోతే అనుకున్న వాళ్ళందరికీ ఇల్లు కూడా మరీ ఒక 20 మంది 30 మంది వస్తే ఇల్లు కూడా ఆడ పట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇది ఆఫీస్ పర్పస్ తప్ప ఫిల్మ్ నగర్కి ఇల్లు మారే ఆలోచన పరిస్థితి ఏం లేదు. అంతేనా? సర్కార్ బడిలో చదువుకున్నటువంటి బొంతు ఎప్పుడైనా ఊహించారా ఇలా మేయర్ అవుతానని, ఈ పొజిషన్లో ఉంటాను, తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని మిమ్మల్ని గుర్తించే స్థాయికి మీరు వెళ్తారని ఎప్పుడైనా ఊహించారా? ఇవాళ జాతీయ నాయకులు చూసుకుంటే మోడీ గారి కాంచి సోనియా గాంధీ వరకు ప్రతి ఒక్కరు కూడా మామూలు స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే. ఇలా ఒక మామూలు ఉద్యోగం చేసుకుంటూ వచ్చిన వాళ్ళే. ఇలా చాలా నిరుపేద నుంచి వచ్చారని చెప్తారు నరేంద్ర మోడీ. నేను ఛాయ్ అమ్మేనని చెప్తారు. ఇలా దేశానికి ప్రధానమంత్రి అయ్యిండు. ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి కానీ, ఇలా ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి కానీ, ఇక్కడ ఉన్న ఎంతోమంది జాతీయ నాయకులు కానీ ఎవరు ఏది ఊహించరు. పరిస్థితులు అనుకూలించి కష్టం నిజంగా కష్టపడి ముంగడబోయే ప్రయత్నంలో ఇవన్నీ కూడా అనుకూలించి మన కష్టానికి ఫలితం ప్లస్ అదృష్టం ఇవన్నీ కూడా దేవుని కృప దయ అన్నీ ఉంటేనే ఇవాళ ఇవన్నీ కూడా ఇదైతే. ఇవాళ ఎక్కడనో మారుమూల ప్రాంతంలో మీరు అన్నట్టుగా సర్కార్ బల్ల చదివిన వాళ్ళకే కష్టం ఎక్కువ తెలుసు కాబట్టి ఎక్కువ అభివృద్ధిలో రాజకీయం కానీ సైంటిస్టులు కానీ ఇంకోళ్ళు కానీ ఇలా కాన్వెంట్లో చదివిన దానికన్నా ఎక్కువ, ఇంగ్లీష్ మీడియం చదివిన దానికన్నా ఎక్కువ, ఇవాళ ఒక మంచి గ్రామర్ స్కూల్లో చదివిన దానికన్నా ఎక్కువ సర్కారు బల్లే చదివినప్పుడు ఇలా పుస్తకంలో ఉన్న చదువుతో పాటు సమాజంలో ఉన్న బతుకుదెరువు కూడా చదువుతారు కాబట్టి ఆ కష్టం తెలిసిన వాళ్ళకి డెఫినెట్గా మంచి పొజిషన్లో ఎక్కువ ఉన్న వాళ్ళు సర్కారు బల్ల చదువుకున్న వాళ్ళే ఉన్నారు. బొంతు శ్రీదేవి గారు అంటే చాలా యాక్టివ్గా ఉండేవారు. ఈ మధ్యకాలంలో సరిగా కనిపించడం లేదు, ఎందువల్ల అంటారు? అంటే ఇప్పుడు మీరు ఎక్కడ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఆమె చెర్లపల్లి డివిజన్ కార్పొరేటర్గా ప్రతిరోజు అంటే గతంలో మనకు పార్టీ యాక్టివిటీస్ ఇంకొద్ది ఎక్కువగా ఉండేది. ఇలా పార్టీ యాక్టివిటీస్ కూడా కొంత ఇదైంది కాబట్టి కార్పొరేటర్గా గెలిపించిన ప్రజలకు వాళ్ళకు న్యాయం చేయడంలో వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే ఇప్పుడు కూడా ప్రతినిత్యం ప్రజలలో ఉండే ప్రయత్నం చేస్తారు. మీరు ఇప్పుడు కూడా చూసుకోవచ్చు. కాకపోతే గతంలో ఇంకా సామాజిక కార్యక్రమాలు కానీ పార్టీకి సంబంధించి పార్టీ యాక్టివిటీ ఎక్కువగా ఉన్నప్పుడు దాంట్లో కానీ ఉండేది. కొంత ఒక 5-10% తప్ప 90% యాక్టివ్గానే ఉన్నారు. అధికారం పోయి 3 నెలలు అయిందో లేదు అంటే పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ 1 by 1 వీడి వెళ్ళిపోతున్నారు బీఆర్ఎస్ పార్టీని. దీనికి కారణం ఏమై ఉంటుందంటారు? దీనికి కారణం ఏంటంటే ఇవాళ మన బేస్ కరెక్ట్గా ఉంటే ఇవన్నీ కూడా ఇవాళ ఇట్లా 1 by 1 విడిపోయే పరిస్థితి ఉండదు. యుద్ధం ఓసారి గెలవం, కానీ రాజు బయటకు వచ్చి కూర్చొని మనం ఎందుకు ఓడిపోయినాం, ఇంకా మళ్ళీ రేపు వచ్చే యుద్ధం గెలవాలంటే మనం కరెక్ట్గా ఏం చేయాలనేది ఒక సమీక్ష, ఒక ఆత్మపరిశీలన, అంతర్పరిశీలన అనేది బీఆర్ఎస్ పార్టీలో ఎప్పటి నుంచి కూడా లేదు. ఉద్యమం అప్పుడు ఈ ఉద్యమం ఆ స్టైల్లో అప్పుడు నడిచింది. ఆ తర్వాత ప్రభుత్వం ఉండే కాబట్టి అది నడిచింది. కానీ ఎప్పుడైనా మేము చాలాసార్లు రిక్వెస్ట్ చేసినాం కేసీఆర్ గారికి కానీ పార్టీ పెద్దలకు కానీ, పార్టీ నిర్మాణం అనేది కింది నుంచి పైదాకా కరెక్ట్ లేకపోతే ప్రభుత్వం అధికారం అనేది ఎప్పుడు కూడా పార్టీలకు శాశ్వతం కాదు. కింది మీదకి అయితే ఒకసారి వాళ్ళకు ఒకసారి వీళ్ళకి ఎప్పుడో ఒకసారి కింది మీద జరుగుతుంటుంది. ప్రజలు ఒక్కొక్కసారి పార్టీలో పెద్ద గొప్పగా పనిచేయకుండా కూడా ఒకే పార్టీకి మోనోపాలి కాకుండా కొన్నిసార్లు ఇంకో పార్టీకి కూడా ఇచ్చి అవకాశం ఇచ్చి వీళ్ళు ఏ రకంగా చూస్తారని చెప్పి ప్రజలు చాలా తెలివికాలవంతులు లౌక్యవంతులు కాబట్టి ఆ ప్రయత్నం చేస్తారు. కాబట్టి అధికారం శాశ్వతం కాదు కాబట్టి పార్టీని పటిష్టం చేయడంలో, అధికారం ఉన్నా లేకున్నా పార్టీ క్యాడర్ని కాపాడుకోవడంలో, క్యాడర్కు మానవ సంబంధాలు మెయింటైన్ చేయడంలో, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయ్యి వాళ్ళకి ఏమైనా కుటుంబ సంబంధాలు పెంపొందించడంలో కానీ, కుటుంబానికి పార్టీలో ఉన్న మానవ సంబంధాలు మెయింటైన్ చేయడంలో కానీ ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటే అధికారం పోయినప్పుడు ఇలా 1 by 1 పోతున్నారు ఏదైతే ఉందో వాళ్ళను ఆదుకొని ఆపి మాట్లాడి కాన్ఫిడెన్స్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడే చేతులెత్తేసిరు. కాబట్టి ఇలా ఎక్కడికక్కడికి తెగిన వరదలాగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ కావచ్చు, కాంగ్రెసే కావచ్చు, ఇంకా కొంతమంది రాజకీయం వద్దని చెప్పి ఇంట్లో ఉంటాం, మాకు ఈ రాజకీయం వద్దు, ఇది ఉండలేమనే పరిస్థితి కూడా ఉంది.
సార్ చెప్పండి, అరెస్ట్ భయంతో మీరు 3 రోజుల పాటు అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారని ఫేక్ ఏదైతే వచ్చిందో అప్పుడు ఆ సందర్భంలో అసలు మీరు ఎక్కడికో వెళ్ళి అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారు అన్నట్టుగా సిబిఐది అది ఎంతవరకు అసలు అంటే మీ పేరు ఎందుకు వచ్చిందంటారు? అయితే ఎక్కడనో ఏదో పట్టుబడితే ఏదో అయితే ఎవరో మా పేరు చెప్పారని దానికి మేము అజ్ఞాతంలో పని ఎక్కడ అజ్ఞాతం పోలే. ఒక 2 రోజులు ఏదో పని ఉంటే హైదరాబాద్లో లేక బయటికి పోయినాం ఏదో ఒక పని మీద. వచ్చే లోపల ఇవన్నీ కూడా వద్దంతులు వస్తే ఉటావుటిన హైదరాబాద్కి వచ్చి నేను ఎక్కడికి పోలేరా బాబు, ఇక్కడ ఈ వద్దంతులన్నీ కూడా నమ్మొద్దు, నా మీద కేసే కాలే, ఎఫ్ఐఆర్ లేదు, ఏం టీవీలలో ఏదో ఎవరిదో పేరు పెడుతున్నప్పుడు ఈయనది కూడా ఉందేమో అని కొంత అతి ఉత్సాహం కొద్దీ మన మిత్రులు కొంతమంది పేరు పెట్టినప్పుడు నేను ఎక్కడికి పోలేదు, నా పేరు ఎక్కడ లేదు, నేను ఏ కేసులో లేను, నాకు సిబిఐ నోటీసులు లేవు, ఏది కూడా రాలేదు, అనవసరంగా దీనికి గాబరా పడాల్సిన అవసరం లేదు, రామ్మోహన్ అరెస్ట్కు ఉద్యమం చేస్తున్నప్పుడు సమ్మతం ఉన్నప్పుడే బాధపడలేదు, సిబిఐ ఇవన్నీ అయినప్పుడు ఏమవుతుంది మా అంటే కేసు అయితే ఓ రోజు 2 రోజులు జైలు ఉంటాం. నాకు అంతే కదా ఏం రాలే అంటే ఒక 2 రోజులు కనపడపోయేసరి కన్ఫ్యూజ్ అయ్యారు అంతే. వచ్చి తెల్లారే వచ్చి మీడియా అంతా కూడా ఉండే అందరికి కూడా మాట్లాడడం జరిగింది. అసలు ఉప్పల్ సీట్ రాకపోవడానికి అసలు కారణం అప్పుడు ఏమై ఉండొచ్చు అంటారు? ఏదైతే కొంత డబ్బు ప్రభావమో లేకపోతే పరిస్థితుల ప్రభావమో లేకపోతే వేరే వాళ్ళను ప్రభావితం ఏ రకంగా చేసిరో తెలియదు, కానీ కష్టపడ్డది నేను, ఉప్పలు కష్టం చేసింది నేను. అక్కడ ఫలితాలు ఇలా వచ్చిన దానికి, ఆ మెజార్టీ వచ్చిన దానికి, అవన్నీ వచ్చిన దానికి కూడా అక్కడ ఉన్న ప్రతి కార్యకర్తలకు, బొంతు రామ్మోహన్కు ఉప్పల్ జరిగిన అభివృద్ధికి, ఉప్పల్ పార్టీ డెవలప్మెంట్లో అన్నిటికీ కూడా బాగా ఉందా లేదనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. సరే పార్టీకి పనిచేసినప్పుడల్లా అది కూడా పార్టీ చేయమన్నప్పుడే, పార్టీ పెద్దలు చేసుకోమన్నప్పుడే చేసినాం. దాన్ని ఇంకో రకంగా ఏదో తిప్పి ఏదో డిపి కథ చేసి ప్రతిసారి 2 సార్లు పని చేసుకోమన్నప్పుడు చేసుకున్నప్పుడు 2 సార్లు కూడా వేరే వాళ్ళకి అవకాశం అయినా కూడా గౌరవంగానే పార్టీకి పనిచేసినాం. 2 సార్లు టికెట్ ఇవ్వకపోతే కూడా 4 రోజులు అలిగినం కావచ్చు, బాధపడడం కావచ్చు, ఇదే కుటుంబం అంతా కూడా ఇన్ని రోజులు కష్టపడి ఇంట్లో కూడా టైం ఇవ్వకుండా పిల్లలకు కూడా ఇది చేసుకోకుండా చేసినాం అని చెప్పి ఇంట్లో పిల్లలు మా తల్లిదండ్రులు అందరూ బాధపడ్డారు. బాధపడ్డా ఏడ్చినా మొత్తుకున్నా కూడా మళ్ళీ పార్టీనే గౌరవించడం, పార్టీకే పనిచేసినాం. అయినా కూడా గుర్తించాలని ఆలోచన లేదు, గుర్తిస్తారని నమ్మకం పోయింది. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి 6 పథకాలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్గా అంటే మనమనే ప్రవేశపెట్టాం కాబట్టి ప్రాథమిక రిపోర్ట్ల ప్రకారం ప్రజలైతే చేయలేమనుకున్నారు. దాదాపు 4 పథకాలు ఉన్నాయి, నడుస్తున్నాయి, ఇంకా మిగతాకి సంబంధించి కూడా వర్కౌట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మరి ఇలా కర్ణాటకలో కూడా బ్రహ్మాండంగా అయింది. కొంచెం బడ్జెట్కి సంబంధించి కూడుకున్నాయి కాబట్టి ఒకరోజు కొంత వెనక ముందైనా తక్లీఫ్ అయినా దాన్ని ముందు తీసుకుపోయే ప్రయత్నం అక్కడ కూడా చేస్తున్నారు. ఇక్కడ కూడా బ్రహ్మాండమైన ఫీడ్బ్యాక్ అయితే వస్తుంది. ఇంకా పూర్తిస్థాయి ఫీడ్బ్యాక్ ఇవంతా కూడా ప్రజలు రేపు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా గతంలో మొన్న చేసిన ఏదైతే కొంత కన్ఫ్యూజన్ ఉందో ఆ కన్ఫ్యూజన్ లేకుండా హైదరాబాద్ చుట్టుపక్కల కానీ తెలంగాణలో కానీ మంచి రిజల్ట్ ఇచ్చి ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం వ్యక్తం చేస్తారని అనుకుంటున్నాను. ఫైనల్గా చెప్పండి, మేయర్గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జీహెచ్ఎంసీ పరిధిలో మీరు చేయడం జరిగింది. ఒకవేళ మీకు ఎంపీ టికెట్ వస్తే ఖచ్చితంగా మీరు గెలవడం జరుగుతుంది. మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళకి మీరు ఎంపీ అయిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళకి మీరు చేయబోతున్నారు? ఒకటి, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో కేంద్ర ప్రభుత్వంలో కూడా ఎన్నో పథకాలు ఉంటాయి, ఎన్నో ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. అది నిరుద్యోగులకు కానీ లేకపోతే డెవలప్మెంట్లో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ దాన్ని ఒకవేళ ప్రజలు అవకాశం ఇచ్చి ఎంపీగా గెలిపించి ఇది చేస్తే సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కానీ ఇవి కానీ వాటన్నిటిని ఎక్కువ కొట్లాడి తీసుకురావడంలో కానీ ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో హైదరాబాద్లో ఉండే నన్ను నమ్ముకున్న కార్యకర్తలు కానీ న్యాయమట్టి ఉండే ప్రజలు కానీ వాళ్ళను మరి ఆదుకొని ముంగడు తీసుకుపోవడంలో కానీ పార్టీలో మంచి గుర్తింపుని ఇవ్వడంలో కానీ అన్నిట్లో కూడా ఎక్కడ కూడా తీసిపోకుండా వెన్ను చూపకుండా పనిచేసుకుంటూ ముందుకు పోతానని సికింద్రాబాద్ ప్రజలకు, హైదరాబాద్లో నా మిత్రులకు, శ్రేయోభిలాషులకు, పార్టీ కార్యకర్తలందరూ చెప్తాను. సార్, మా వీఫై న్యూస్ తరఫు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి, మీకు ఎంపీ టికెట్ రావాలి, మీరు గెలవాలి. ఇప్పటివరకు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల కన్నా మరెంతో అభివృద్ధి మీ వల్ల జరగాలని మనస్ఫూర్తిగా వన్స్ అగైన్ కోరుకుంటూ వన్స్ అగైన్ విష్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ అమ్మా. సమ్మర్ ఇంకా స్టార్ట్ కాకముందే వాడి వేడి మొదలైపోయింది అంటారు.
అంటే రాజకీయ వేడి, ఎలక్షన్ వేడి సమ్మర్ కన్నా ఈసారి ఇంకా హీట్. దేశంలో రాజకీయ వేడి మొదలే స్టార్ట్ అయినట్టు. అట్లా ఓపిక పట్టడానికి కూడా ఒక అదుపు ఉంటుంది. అట్లని ఇవాళ ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీ కావచ్చు. ఇలా బొద్దు రామ్మోహన్కి అవకాశం ఒక్కడికి రాకపోతేనే ఇలా మనం పార్టీ మారాల్సిన అవసరం కాదు. అంటే మీకు పార్టీని వదిలిపెట్టి వెళ్తున్నప్పుడు కానీ ఆ మనుషులతో రిలేషన్ నాకు ఇంకా పోతుంది అని బాధ అనిపించిన సందర్భం లేదంటారా? ఇవాళ మీరు అన్నట్టుగా 23 ఏళ్ళు ఒక కుటుంబంలో ఉండి మారినప్పుడు బాధాకరంగా ఉన్నా తప్పలేదు. ఇలా రాజకీయంలో ఉన్నాం కాబట్టి, రాజకీయ ఆస్పిరెన్స్ కూడా ఉంటాయి కాబట్టి రాజకీయంలో కూడా లైవ్లో ఉండాలి. అంటే ఇప్పుడు రామలక్ష్మణ్లో ఉన్నటువంటి బొందు, అలానే మన కేటీఆర్, అసలు ఎక్కడా కేటీఆర్తో మీకు చెడిందంటారు? తప్పదు. అంటే ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఎంత దగ్గరగా ఉన్నా విడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎక్కడ కూడా ఇతను ఒక పదవి ఇస్తే మనం ఎక్కడ ఇంట్లో పడుకోలేదు చెద్దరేసుకొని ప్రతి నిత్యం ప్రజల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో దాన్ని సాధించడంలో, దాన్ని స్పీడప్ పెంచడంలో, అనుకున్న సమయంలో అభివృద్ధి ఫలాలు అందడంలో కృషి చేసిన. ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ జర్నీ మీరు చేసినప్పుడు మీ పార్టీ సీనియర్ నాయకులు అంటే మిమ్మల్ని ఆపే ప్రయత్నం చేయలేదా? మేమే ఎంతోమందికి ఆపి పార్టీలో ఉంచే ప్రయత్నించాం, ఉద్యమంలో కానీ ఇప్పుడు కానీ. ఇవాళ ఒక సరైన సమాధానం చెప్పి ఉంచే వాళ్ళకి ఆ సమాధానాలు కానీ ఆ కల్చర్ కానీ టీఆర్ఎస్ పార్టీలో కరువైపోయింది. పార్టీ పరంగానే కాదు, 14 సంవత్సరాలు మీరు ఉద్యమాల్లో కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు కలిసి ఉన్నారు కదా. అంటే బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని మోసం చేసింది, వాడుకొని మిమ్మల్ని మోసం చేసిందని మీరు అనుకుంటున్నారా? ఇది గుర్తించినప్పుడు, ఇది చేయనప్పుడు కష్టపడి కూడా వృధా అయిపోయింది. కాబట్టి దాన్ని ఇక మోసం కింద చూడాలన్నా, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినా, అది చెప్పలేని పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు రాజకీయ నాయకత్వం ఆ పార్టీని నడపడంలో, కార్యకర్తలను కాపాడుకోవడంలో ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు. నా వరకు నేను నా సమయం వృధా అయింది, నేనైతే మోసానికి గురైంది. నేను కష్టపడితే ప్రతిసారి ఇంకెవరినో తీసుకొచ్చి ఆ గది అందరం ఎక్కించే ప్రయత్నం చేస్తాను.